ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకిస్తున్న వాక్కు ఏమిటి అనగా, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. అనగా నీ జీవితములో నీ చేతిని పట్టుకొని ప్రతి విధమైన సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులలో నుండి నిన్ను కాపాడువాడను నేనే అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. తప్పకుండా నిన్ను తన కవిగిటిలో భద్రపరిచి జీవింపచేస్తాను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనగా, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు నిన్ను సృజించి ఉన్నారు. కాబట్టి నిన్ను కాపాడాల్సిన బాధ్యత కూడా ఆయనదే అయ్యుంది. నీవు ఆయన వైపు ఆశతో కన్నులెత్తి చూస్తూ ఉన్న సంగతిని ఆయన ఎరిగియున్న దేవుడై ఉన్నారు కనుక, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తోంది అని నీవు ఇబ్బంది పడాల్సిన, దుఃఖించాల్సిన అవసరత నీకు లేదు. ఎందుకంటే నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నిన్ను కాపాడుతాను, నీ కుడి ప్రక్కను నీకు నీడగా ఉంటాను. నిన్ను కాపాడే నేను నిద్రపోయే దేవుడను కాను, నిద్రపోను అని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నీ పాదము తొట్రెళ్ళనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. కునుకకుండా దినమెల్లా రాత్రింబవళ్ళు నీ కొరకు ఆయన కను రెప్ప అయినను కునుకుపాటైనను రానియకుండా నిన్ను కాపాడుచు తన శక్తి చేత నిన్ను జీవింపచేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, ధైర్యముగా ఉండు, దేవుని వైపు మాత్రమే ఎదురుచూడు. దేవుడు నీ జీవితంలో తప్పక ఉన్నతమైన కార్యములను, నీ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవా, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రక్షక, బిడ్డ మనసులో ఉన్న ప్రతి విధమైన చింతలను, వేదనలను దూరపరచండి నాయన. జీవము కలిగిన దేవుడా, నీ పక్షాన నేనున్నానని వాగ్దానం చేస్తున్నారు నాయన. మీ బిడ్డకి కూడా ఉన్నతమైన విశ్వాసమునిచ్చి నాయన, మీ వైపు ఆశతో ఎదురు చూస్తూ ఉన్న ఆ సంగతికై, నిరీక్షణకై నాయన మీరు సాక్షార్థముగా ఉన్నతమైన కార్యములను జరిగించి నాయన ఆశీర్వదించి నడిపించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ నాయన మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. అలానే తండ్రి, మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేళ్లతో ప్రతి హృదయమును తృప్తిపరచండి నాయన. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగచేయండి. అనారోగ్యములు, వేదనల నుంచి నాయన విడుదల కలిగచేయండి నాయన. బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. బిడ్డలకి ఉన్నతమైన విద్యాభ్యాసమును ప్రసాదించండి తండ్రి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సకాలంలో చక్కని ఉద్యోగములు ప్రసాదించండి నాయన. వివాహాల కొరకు ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన సకాలంలో నాయన మంచి వివాహములు జరిగించమని వేడుకొనిచూ ఉన్నాము తండ్రి. కృప కలిగిన మా రక్షక, మా ప్రియులు చేస్తున్న వ్యాపారములలో, ఉద్యోగములలో, పనిపాట్లలో తోడుగా ఉండండి తండ్రి. వారు బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు నాయన ముందు వెనుకల కుడి ఎడమలు మీ పరిశుద్ధ దూతలను కాపుదలుగా ఉంచి నడిపించండి. మీ ఉన్నతమైన ఆశీర్వాదములు ఇచ్చి దీవించమని నాయన మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిధి దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన
సమృద్ధమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.